తెలంగాణ జాగృతి ఈ యొక్క అమరవీరుల ఆకాంక్షలను ఎత్తిపట్టే దిశగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఈ రాష్ట్రం కోసం తమ ఆర్థిక వనరులను తమ గోల్డెన్ ఏజ్ అయినటువంటి యవ్వనాన్ని పెళ్లిళ్ళయ్యే సమయంలో విద్యార్థులుగా ఉన్న సమయంలో కొత్తగా ఒక జీవితాన్ని ప్రారంభించుకునే సమయం లోపల ఈ ఉద్యమానికి పెట్టేసి సంవత్సరాల తరబడి ఆయా ప్రాంతాల లోపల వాళ్ళ గ్రామాల లోపల కథానాయకులుగా ఉద్యమాన్ని రాజేసి ఉర్రు తొలగించి తెలంగాణ జెండాను రెపరెపలాడించినటువంటి ఎంతో మంది అన్నలు ఇవాళ తమ కుటుంబాన్ని నడుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైతే తమ బిడ్డల చదువులను నిర్లక్ష్యం చేసి ఉద్యమానికి రూపాయి పెట్టి టెంటులేసి ఊర్ల లోపల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినరో, ఎవరైతే ఇక్కడ నుంచి జేఏసీ కానీ టీఆర్ఎస్ కానీ ఇచ్చినటువంటి కాళ్ళను గ్రామ స్థాయిలో సక్సెస్ చేసిండ్రో ఇవాళ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తర్వాత వచ్చిన తరం ఏదైతే ఉన్నదో ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ సంస్థల్లోకి చేరుకొని అధికారంలో తిష్ట వేసి ఇవాళ ఉద్యమకారులు తెచ్చినట్టు తెలంగాణ మీద తమ పెత్తనాన్ని చాటుకుంటున్నటువంటి సందర్భం లోపల ఎట్లాంటి ఆదరవు లేకుండా ఉద్యమకారులు బతుకులిడుస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ లేదా ఇప్పుడు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి వచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ వీళ్ళకు పట్టించుకోకపోతే ఇంకా మున్ముందు ఏ ఉద్యమకారులు అయితే ఉద్యమాలను ఉర్రు తొలగించి తెలంగాణను ముందుకు తీసుకుపోయినరో అదే ఉద్యమకారుడి వల్ల మరో తెలంగాణ పోరాటానికి నాంది పలకాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ చారిత్రక అవసరాన్ని గుర్తించి ఇవాళ తెలంగాణ జాగృతి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలికింది. నిజానికి తెలంగాణ జాగృతిది పుట్టిన నాటి నుంచి కూడా పోరాటాల చరిత్రనే. పుట్టిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఏ రోజైతే తెలంగాణ జాగృతి 2006లో ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంతం లోపల ఒక పక్క ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి విస్మరణకు గురైన ప్రదేశం లోపల ఇక్కడ ఉన్నటువంటి పండుగలు కానీ మన ప్రముఖులు కానీ మన వైతాళికులు కానీ మన చరిత్ర కానీ మన సంస్కృతి కానీ అడుగడుగున అవమానాలకు గురైన చోట తెలంగాణ జాగృతి ఒక సాంస్కృతిక పతాకాన్ని రెపరెపలాడించి ఉద్యమం లోపల కవితక్క బతుకమ్మనెత్తుకొని ముందుకు కదిలితే లక్షలాది మంది ఆడబిడ్డలు ముందుకు కదిలిండ్రు. మీ అందరికీ తెలుసు తెలంగాణ రావడానికి ముందు సమైక్య పాలన లోపల ఇక్కడ బతుకమ్మ ఎంత విస్మరణకు గురైందో ఎంత అవమానాల పాలైందో మీ అందరికి తెలుసు. అట్ల తద్దె గురించి పుస్తకాల్లో ఉంటుండే కానీ బతుకమ్మ గురించి ఎక్కడ ఉండకపోతుండే. అప్పుడప్పుడే ఉన్నటువంటి మా ఆడబిడ్డలు హైదరాబాద్ లో వచ్చి ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎంతోమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర చుట్టుపక్కల వారి ముందు బతుకమ్మ పాడాలంటే కొద్దిగా వెనక ముందైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లోపల ఏ ఆంధ్ర మీడియా అయితే తెలంగాణ నిర్లక్ష్యం చేసిందో, తెలంగాణ కల్చర్ను సంస్కృతిని కళలను నిర్లక్ష్యం చేసిందో దానినే భాగస్వామ్యం చేసి వాళ్ళతోనే ఇవాళ మొత్తం అన్ని జిల్లాల లోపల తెలంగాణ సాంస్కృతిక కేతనమైన బతుకమ్మ పండుగను ఆకాశం అంత ఎత్తున అంబరాన్ని అంటే సంబరాలతో నిర్వహించి తెలంగాణ జాగృతి ఈ ఇదిరామ సంస్కృతి అని చెప్పి ఇవాళ చాటడమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే ప్రస్థానాన్ని కొనసాగిస్తూ విశ్వపీఠం మీద బతుకమ్మను నిలబెట్టాలనే ఉద్దేశంతో బుర్జ్ ఖలీఫా మీద కూడా తెలంగాణ సంస్కృతిని నిలబెట్టింది. ఈ దేశం లోపల బుర్జ్ ఖలీఫా మీద ఎగిరిన అతి కొద్ది సంస్కృతులలో మన తెలంగాణ ఒకటని ఇవాళ గర్వకారణంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి పండుగలను అధికారికంగా చేసుకున్నాం కానీ ఈ అధికారాన్ని తెచ్చిపెట్టిన ఉద్యమకారులకు ఎప్పుడు కూడా మనం భాగం ఇవ్వలే. ఎందుకంటే అనేక పార్టీల లోపల ఉద్యమకారులు ఉన్నారు. అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తమ శక్తి మేరకు తమ నాయకత్వం ఒప్పుకోకపోయినా గ్రామ స్థాయి లోపల అనేక మంది కూడా ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. అందులో ప్రధానంగా జేఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగ విద్యార్థి కార్మిక కర్షక ఆడబిడ్డలు కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం పనిచేయడం జరిగింది. అనేక సంఘాలు ప్రతి సంఘము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. సంఘం లేకపోతే అప్పటికప్పుడు సంఘం పెట్టుకొని వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. మనం నమ్మం చెప్తే బుల్డోజర్లు నడిపే వాళ్ళు సంఘం పెట్టుకొని అప్పటికప్పుడు ర్యాలీ తీసిండ్రు. ఆర్టీసీ కిరాయి బస్సులు ఇచ్చే వాళ్ళు ర్యాలీ తీసిండ్రు. సెల్ ఫోన్లు రీఛార్జ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్ అయిపోయి ఎవరికి వారుగా వాళ్ళ ఏరియా లోపల వాళ్ళ ప్రాంతాల లోపల ఉద్యమాన్ని ఒక అగ్నికీలంలాగా నిలబెట్టి ఉద్యమాన్ని మండించినటువంటి సంగతి. దాంతో పాటుగా ఎంతో మంది అమరవీరులు అగ్నికీలంలో ఆహుతాయి ఈ తెలంగాణ రాష్ట్ర జ్యోతిని వెలిగింపజేస్తే ఇవాళ వెలుతురు ఎవరికి దక్కుతున్నది అని తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తా ఉన్నది. అనేక ఉద్యమ కార్యక్రమాల లోపల జేఏసీ గాని కేసీఆర్ గారు కానీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం లోపల జేఏసీ ఇవాళ జాగృతి కార్యకర్తలు గ్రామ స్థాయి వరకు ఉన్నారు. అట్లానే తెలంగాణ టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గ్రామ స్థాయి వరకు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తులు ఏమైనాయి? ఒక పక్కనేమో కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటే ఒక పక్క ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉద్యమాల ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళ కుటుంబాలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కేవలం ఉద్యమకారులకు మాత్రమే అవకాశం రావడము, వాళ్ళకు అవకాశాలు రావడము, వాళ్ళ బతుకు తెరువుకు భరోసాన్ని ఇవ్వడంతో పాటుగా
రాజకీయ పార్టీలో ఉన్న వారికి కూడా అవకాశాలు రాకపోవడం దుర్మార్గం. ఎవరైతే మన మీద లాఠీ చార్జీలు చేయించారో వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉంటే, ఎవరైతే ఇతర పార్టీలో ఉండి ఈ వస్తుందా తెలంగాణ అని నవ్వుంటారో మనం చూసి ఇవాళ మన మీద వచ్చి వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమకారుల మహాత్మలు ఎంత క్షోభించినాయో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఉద్వేగంలోంచి, ఆ ఆలోచనల్లోంచి, ఆ అవమానాల నుంచి మరో తెలంగాణ పోరాటం ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ జాగృతి మీ వెనక ఉంటది. కవితక్క మీకు నాయకత్వం వహిస్తారు. ఖచ్చితంగా కూడా ఉద్యమకారుల ఆకాంక్షని నిలబెట్టే దిశగా తెలంగాణ జాగృతి తీసుకుపోయే మరో పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. లక్షలాదిగా ఉన్న జాగృతి కార్యకర్తలు కూడా మీతో పాటు నడుస్తారు. అన్నలారా, మీ కుటుంబాన్ని నిలబెట్టుకునేటట్టు, మీ గౌరవాలను కాపాడుకునేటట్టు తెలంగాణ జాగృతి మీతో పాటు ఉంటది. కవితక్క గారు మనతో పాటు ఉంటారని మరోసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై